రాష్ట్రంలో మున్సిపల్ కమిషనర్ల ఆకస్మిక బదిలీ దుమారం రేపుతోంది. బదిలీలపై ఉన్న ఆంక్షలకు 4 రోజుల విరామం అధికారులకు కాసులు కురిపించింది. మంత్రి నారాయణ కళ్లుగప్పి 14 మందిని బదిలీ చేశారన్న వాదన వినబడుతోంది. ఇందులో పెద్ద ఎత్తున సొమ్ములు చేతులు మారాయనే ఆరోపణలొస్తున్నాయి. గురువారం రాత్రి విడుదలైన 14 మంది కమిషనర్ల బదిలీలు, నియామకాల జీవో మాత్రం తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. గత జనవరి నుంచి ఇది 3వ జరిగిన బదిలీల జాబితా. గురువారం అర్ధరాత్రి దాటితే 5వ తేదీ ప్రవేశిస్తుంది. ఈనాటి నుంచి సెప్టెంబర్ 29 వరకు ఓటర్లకు సంబంధించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది. దీనికోసం 5, 29 తేదీల మధ్య బదిలీలను నిషేధిస్తూ జూన్ 1వ తేదీన ఒక జీవో విడుదల చేసింది. అంతకుముందు 2027 జనాభా గణన కోసం నియమించిన అధికారులు, ఉద్యోగులకు జూన్ 30 వరకు బదిలీలను నిషేధించింది. 2 జీవోలకు మధ్య ఉన్న 4 రోజులను సద్వినియోగం చేసుకుని ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ సెలవులో ఉన్న ఎఫ్ఏసి సెక్రటరీతో జీవోను విడుదల చేయించారు. ఈ లావాదేవీలన్నీ విజయవాడలోని ఒక స్టార్ హోటల్లో నడిపించారని తెలుస్తోంది. గత జనవరి, ఫిబ్రవరి నెలలో జరిగిన కమిషనర్ల బదిలీల కన్నా సాంకేతిక ఇబ్బందుల సాకుతో ఈసారి రేట్లు బాగా పెంచేశారని లబ్ధిదారులకు, బాధితులకు తెలిసిన వారు బయట చెప్పుకుంటున్నారు. తాజా బదిలీల్లో ఏవోలు, సూపరింటెండెంట్లుగా పనిచేస్తున్న వారిని కమిషనర్లుగా పనిచేస్తున్న వారిని ఏవోలుగా, ఇతర ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేశారు. వీటిలో ఆఖరి నిమిషంలో బదిలీ జాబితాలో చేర్చిన 2 పేర్లు మంత్రి నారాయణ పేషి తీరుతెన్నులకు అద్దం పడుతున్నాయి. పార్వతీపురం, మన్యం జిల్లాలోని పాలకొండ నగర పంచాయతీ కమిషనర్గా ఉన్న ఎస్జేవి రత్నరాజు అనే కమిషనర్ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఒత్తిడి మేరకు శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏవోగా బదిలీ చేసినట్టు తెలుస్తోంది. దళితుడైన రత్నరాజు కొన్ని నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు. అతని ఆరోగ్యం కూడా అంతగా బాగాలేదు. వార్డుల విభజన సందర్భంగా టీడీపీలోని కళా వెంకట్రావు వర్గానికి చెందిన సంతోష్ అనే యాదవ సామాజిక నాయకుడు కమిషనర్తో గొడవకు దిగాడు. అన్ని వార్డుల విభజన తనకు అనుకూలంగా జరగాలని పట్టుబట్టాడు. రాష్ట్ర సీనియర్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాలకొండ ప్రత్యేక పరిస్థితుల వల్ల ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే జనసేన టీడీపీ నుంచి ఆఖరి నిమిషంలో వచ్చి 24 గంటల్లోనే టికెట్ తెచ్చుకున్నారు. కులం పేరుతో దీనికి సూత్రధారి కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు సారథ్యంలో పనిచేస్తున్న నియోజకవర్గ ఇన్ఛార్జి పడాల భూదేవి, పట్టణ పార్టీ అధ్యక్షుడు సింహాద్రి కూడా వార్డుల విభజనలో అవకతవకలు జరుగుతున్నాయంటూ కమిషనర్కు మిగిలిన ప్రతిపక్షాల మాదిరిగానే వినతి పత్రాలు ఇవ్వడం విశేషం. పల్లా శ్రీనివాస్తో గల కుల సంబంధాలతో సంతోష్ అనే యువకుడు నగర పంచాయతీలో చక్రం తిప్పుతూ అనూహ్యంగా కమిషనర్ను బదిలీ జాబితాలో చేర్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అతని స్థానంలో సామర్లకోట నుంచి సీనియర్ అసిస్టెంట్ పోస్ట్ నుంచి కొద్ది రోజుల క్రితం రెవెన్యూ ఆఫీసర్గా ప్రమోషన్ పొందిన పివి నూకరాజును పాలకొండ కమిషనర్గా నియమించారు. సామర్లకోటలో ఇతనిపై అనేక ఆరోపణలున్నాయి. ప్రభుత్వ స్థలాలు, భూముల కబ్జా, అవినీతి, అక్రమాల వంటి ఆరోపణలపై శాఖాపరమైన దర్యాప్తులు కూడా జరుగుతున్నాయి. తన శాఖ పరిధిలో మల్లికార్జున నడిపిస్తున్న ఈ అవినీతి భాగోతం మంత్రి నారాయణకు తెలిసి లేదా తెలియక జరుగుతుందో ఆ పైన ఉన్న అసలు నారాయణుడికే తెలియాలి.